బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దగ్గర పిఏగా పనిచేసే ఒక వ్యక్తి డబ్బులు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానన్నాడు. ఒక్కో ఇంటికి ₹1,00,000 చొప్పున డైరెక్ట్గా ₹1,00,00,000 సంపాదించాడు. 100 మంది లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్ నడిబొడ్డున కుత్బుల్లాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పనిచేసినటువంటి హరిబాబు ఒక్కో దగ్గర నుంచి ₹1,00,000 చొప్పున సుమారుగా ఎగ్జాక్ట్గా 83 లక్షల రూపాయలని వసూలు చేశాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ దగ్గర పనిచేస్తున్న ఆ నిందితుడు 83 లక్షల రూపాయలు వసూలు చేసి ఇప్పటివరకు ఇల్లు ఇప్పించకపోవడం పైన బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో పోలీసులు హరిబాబుని అదుపులోకి తీసుకున్నారు, కేసు నమోదు చేశారు, ఆయన సెల్ ఫోన్ని సీజ్ చేశారు, రిమాండ్కి తరలించారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నిర్వాకం. చెప్పేవేమో శ్రీరంగ నీతులు, కానీ పోయేదేమో దొంగ కొంపలన్న చందంగా ఈ సామెత కాంగ్రెస్ పార్టీ పదే వ్యవహరిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఈ హరిబాబు తీరంతా కూడా అలానే ఉంది. చేసేదేమో ఎమ్మెల్యే దగ్గర, ఆయన చేసే పనులన్నేమో ఈ రకమైన దుర్మార్గమైన పనులు. వారంతా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాల్సిన వాళ్ళు కాయా కష్టం చేసి పొట్టకూటి కోసం ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించి ఉంటే ఆ డబ్బులని నాకు ₹1,00,000 లంచం ఇస్తేనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి డైరెక్ట్గా వారికి అల్టిమేటం జారీ చేసి ఒక్కొక్క దగ్గర నుంచి ₹1,00,000 చొప్పున 83 మంది బాధితుల దగ్గర 83 లక్షల రూపాయలు వసూలు చేశారట. మరి ఆ ఎమ్మెల్యేను పసిగట్టలేకపోయాడా? మరి ఆ బాధిత ఎవరు కూడా బాధితులంతా ఎమ్మెల్యేని కలవలేకపోయారా? అసలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాడా? అంత అమాయకంగా ఉన్నాడా ఆ ఎమ్మెల్యే? కనీసం అక్కడ జరిగేటువంటి విషయం పైన కనీసం పట్టించుకోలేదా? అంత అమాయకుడా? ఆ ఎమ్మెల్యేకి ఏమాత్రం అవగాహన లేదా? ఆయన క్యాంప్ కార్యాలయంలో జరిగేటువంటి విషయాలను పట్టించుకునేటువంటి ఈ సదరు ఎమ్మెల్యే రేపు రాష్ట్రవ్యాప్తంగా జరిగేటువంటి అంశాలపైన చట్టాలను రూపొందించినటువంటి నిర్వాహకానికి పాల్పడతాడో అనేటువంటి విషయం పైన ప్రజలు కూడా డెఫినెట్గా అనుమానపడే అవకాశం ఉంది.